మరొకసారి బెస్ట్ ఆఫ్ ద చెప్పకు మీరు పనిచేసేవాల్సింది డ్యూటీ కాదు. మాకు కూడా టైమింగ్స్ ఏం లేవు. మినిస్టర్లకైనా సీఎం గారైనా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం. మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడు అక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ 1:2, 2:4, 1:1.5, 3 ఆ రేషియో కూడా మేము చూడాలి. ఎందుకంటే కట్టినప్పుడే కొట్టుకుపోతున్నాయి. ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం అనగాదు. ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు. ఫ్లైట్లో ఇంజన్ అయినా, ట్రైన్ ఇంజన్ అయినా, రోడ్లు వేసినా, బ్రిడ్జ్ కట్టినా, ఇరిగేషన్ కెనాల్ కట్టినా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు. అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మేము శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి 100 సంవత్సరాలైనా చెక్కు చేయకుండా ఉండాలి. మరొకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ 1905లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు వారు పిలిపిస్తే గండిపేట దగ్గర ఈసా నది ఉండే చిన్నది, అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు. ఆ మూసి తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చర్ల మండలంలో కృష్ణా నదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్, అది ఒరిజినల్ తెలంగాణ రివర్. ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలో 1 కోటి మంది ఆరోగ్యాలు, క్యాన్సర్లు, లంగ్ ఇన్ఫెక్షన్లు వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నాడంటే వీళ్ళు ఎక్కడ చదువుకుంటారా? ఆయన గుంటూరుకి వెళ్ళి అమెరికా పోయినారు. కానీ నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు, అమెరికా పోనట్టు. నేను అహ్మదాబాద్ రివర్ పోయినసారి ఎంపీగా, స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం పక్క నుంచి పోతుంటుంది. మేమందరం ఎంపీలం పోయి ఆ నీళ్ళు తాగినాం. అది స్వీట్ డ్రింకింగ్ వాటర్ లా ఉన్నది. అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు, నమామి గంగా చేయొచ్చు. ఇక్కడ బీజేపీ మాత్రం మూసిని ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరే ఇంజనీర్లు ఆలోచించండి. ఇవన్నీ ఇవాళ మా బట్టి గారు జపాన్లో ఆయన కారులో పూతపోతూ తీసిన వీడియోలు అన్నీ చూపించింది నాకు. సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా రాజేదంటే వాళ్ళకి ఏంటంటే ఈ తెలంగాణ అభివృద్ధి చెందే అవసరం లేదు. అధికారం ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను. అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లం, ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే దాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా హాఫ్ ఆఫ్ ది తెలంగాణ కవర్ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయడానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం. కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరైనా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి. 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు? ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపో మాపో పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు. మీ ఉద్యోగాన్ని మీరు బాధ్యతగా భావించాలని. ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకు వెళ్ళేయడానికి కాదు, నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు. ఈ దేశాన్ని, దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.